హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చిన్నగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ దర్శనానికి వెళ్తున్నామండి. చిన్నగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోబోయే ముందు ఒకసారి అలక్య అశోక్ వరల్డ్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నామండి. శ్రీ చిన్నగట్టు ఆంజనేయ స్వామి వారి దేవస్థానం. ఇది ఎక్కడ ఉంది అంటే మన జగిత్యాలకి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది అండి. ఎగ్జాక్ట్లీ జగిత్యాలలో ఓల్డ్ బస్ స్టాండ్ నుండి గొల్లపల్లి వెళ్ళే రూట్లో 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో రైట్ సైడ్కి మనకి టెంపుల్ వస్తుందండి. ఇప్పుడు మనం వచ్చేసాము. చూడండి, శ్రీ చిన్నగట్టు ఆంజనేయ స్వామి వారి దేవస్థానం అండి. ఒకసారి చూడండి. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ టెంపుల్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఇంకొక టెంపుల్ కూడా ఉందండి. ఆ టెంపుల్ వీడియో కూడా మీకు త్వరలోనే ఈ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఈ టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. అందరూ గట్టిగా ఒక్కసారి అనుకోండి, జై శ్రీరామ్. సో ఇది మనము కొండపైనకి వెళ్ళే మార్గం అండి. ఈ కొండపైనకి మనము వెహికల్స్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. చాలా హైట్లో అయితే ఏముండదండి. మనం వాకింగ్లో కూడా వెళ్ళొచ్చు. మనం అన్ని వెహికల్స్ తీసుకొని వెళ్ళొచ్చు. కార్ కానీ, ఆటో కానీ, బైక్స్ కానీ, బైసికిల్స్ కానీ మనం దేనిపైనైనా వెళ్ళొచ్చు. ఈరోజు మీకోసం నేను నడుచుకుంటూ వెళ్ళి చూపిస్తున్నాను. ఎందుకంటే మీకు క్లారిటీగా లొకేషన్ ఎక్కడుంది అనేది, ఎలా నడుచుకుంటూ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది మీకు క్లియర్గా కనిపిస్తుందండి. చూడండి, మా పిల్లలిద్దరూ చాలా హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుండి మేము ఈ టెంపుల్కి వస్తున్నామండి. మాకు చాలా నమ్మకం, చాలా చాలా భక్తి అండి. హనుమంతుడు అంటే పిల్లలకి కూడా చాలా ఇష్టము. సో మనం కొండపైనకి నడుచుకుంటూ వెళ్దాము. సో ఇలా మనం నడుచుకుంటూ వచ్చేటప్పటికి కొంచెం దూరం ఇలా నడుచుకుంటూ రావాలి అండి. ఒక 5 మినిట్స్లో ఉంటుంది. సో ఇలా మనం కొద్దిసేపు వచ్చిన తర్వాత 5 మినిట్స్ తర్వాత మనకి ఇక్కడ వ్యూ చూడండి. రైట్ సైడ్లో టెంపుల్ కనిపిస్తుంది. నేను జూమ్ చేసి చూపించాను. మనము మళ్ళీ ఇలానే నడుచుకుంటూ వెళ్ళాలి. ఇదే మార్గం కూడా వెళ్తే మనకు రైట్ సైడ్కి ఇంకొకటి కొండపైనకి వెళ్ళడానికి మెట్ల మార్గం కూడా కనిపిస్తుందండి. మనం ఈ మెట్ల మార్గం ద్వారా కూడా టెంపుల్ పైనకి వెళ్ళొచ్చు. లేదు నేను మెట్లు ఎక్కలేను అని అనుకున్న వాళ్ళకి మనం ఈ రోడ్డు ద్వారానే కొండపైనకి వెళ్ళొచ్చు, వెహికల్లో కూడా వెళ్ళొచ్చు. చూడండి, ఇది జూమ్ చేసి చూపిస్తున్నాను మెట్ల మార్గము. ఈ మెట్ల మార్గం కాకుండా వాకింగ్లో కూడా వెళ్ళొచ్చు. ఇందాక మనం చూపించాం కదండి, అదే కంటిన్యూషన్లో మనం ఇప్పుడు కంప్లీట్గా కొండపైనకి వస్తున్నామండి. ఒకసారి చూడండి, అందరూ ఒక్కసారి జై శ్రీరామ్ అనుకోండి మనసులో. ఇక్కడ చిన్నగట్టు ఆంజనేయ స్వామి వారు చాలా మహిమగల టెంపుల్ అండి. మేము మా పిల్లల చిన్నతనం నుండి ఇక్కడికి వస్తున్నాము. మాకు చాలా నమ్మకం, చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. సో ఇలా మనం కొండపైకి స్ట్రైట్గా వెళ్ళాలి. చిన్నప్పుడు ఊరికే మా పిల్లలు భయపడుతుండే అండి, నిద్రలో భయపడుతుండే, ఏడుస్తుండే, హెల్త్ ఇష్యూస్ కూడా వస్తుండే. మేము ఈ టెంపుల్కి వస్తుండే, వచ్చి దర్శనం చేసుకొని అర్చన చేయించుకునే వాళ్ళం. వితిన్ 1 వీక్ లోపు సెట్ అయిపోయేదండి హెల్త్ ఇష్యూస్ కూడా. మిడలో ఆంజనేయ స్వామి వారి లాకెట్స్ కూడా వేసామండి ఇక్కడ పూజ చేయించి. చాలా బాగుందండి. ఒకసారి ఇక్కడ కొండపైనకు వచ్చామండి. కిందికి ఓవర్లుక్లో చూడండి, ఓవర్ వ్యూలో చాలా బాగుందండి. సో ఇప్పుడు మనం కొండపైకి వచ్చాము, ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉన్నాము. సో ఇక్కడ మా బాబు నిల్చున్నాడు చూడండి. అక్కడ నుండి మనం నడుచుకుంటూ వచ్చాము. ఇక్కడ పాప వస్తుంది చూడండి. అక్కడ నుండి మనం కొండపైనకి వెళ్ళాలి. సో ఇప్పుడు మనము కొండపైనకి ఎలా వెళ్ళాలో చూద్దాము. కంప్లీట్గా మనకు వే అంతా కూడా వెహికల్లో కూడా రావచ్చండి. అక్కడ వెహికల్ ఆగి ఉంది చూడండి, అక్కడ వరకు మనం వెళ్ళొచ్చు వెహికల్ పైన. సో ఇలా మనం మళ్ళీ కొండపైనకి వెళ్దాము. చూడండి, మీరు కూడా వీలైతే ఒకసారి ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకోండి. మనకేమైనా బాధలు ఉన్నా, ఏమైనా పీడలు ఉన్నా మనం ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుంటే అన్నీ పోతాయండి. ఒకసారి ఇలా చూడండి. సో ఇక్కడ నుండి మనం పైనకి వస్తున్నాము. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. జై శ్రీరామ్, జై హనుమాన్. సో ఇలా మున్ముందు చాలా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను, చూడండి. సో ఇప్పుడు మనం కొండపైనకి వచ్చేసాము. ఇక్కడ మనము కూర్చోవచ్చు దర్శనం తర్వాత. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది.
ఇది మనం టెంపుల్ పైనకి వెళ్ళడానికి కూడా మెట్ల మార్గం అనేది ఉంది. ఇందాక మనము నడుచుకుంటూ వచ్చేటప్పుడు మెట్ల మార్గం అని చూపించాను కదండి, ఇవి అవే మెట్లు. ఇక్కడ నుండి స్ట్రైట్గా మనం మళ్ళీ కొండపైనకి వెళ్ళొచ్చు. సో ఇక్కడికి స్ట్రైట్గా టెంపుల్ నుండి మనం కొండపైకి వచ్చాక టెంపుల్ నుండి స్ట్రైట్గా ఇంకొక టెంపుల్ ఉందండి ఇక్కడ. సో ఇక్కడ మనకి ఒక పెద్ద పుట్ట కూడా ఉంది అండి. ముందరే మనకు తులసి చెట్టు కూడా ఉంది. ఈ యొక్క టెంపుల్ని మళ్ళీ ఒకసారి చూడండి, చూపిస్తున్నాను. ఒక్కసారి అందరూ మళ్ళీ జై శ్రీరామ్ అనుకోండి. సో చూడండి, ఇక్కడ మనము కొండపైన టెంపుల్ ఉంది అండి. ఈ టెంపుల్ దగ్గర నుండి మనము కొద్దిగా కొండ కిందికి దిగుతూ ఉంటే రైట్ సైడ్కి కాళ్ళు కడుక్కునే ప్రదేశం ఉందండి. చూడండి, భక్తులు వస్తున్నారు. ఇక్కడ మనం కాళ్ళు కడుక్కునే చోటు రండి. మా పిల్లలు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు, ఎప్పుడెప్పుడు హనుమాన్ని చూద్దామా, ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకుందామా అని. ఎందుకంటే వాళ్ళకు చాలా ఇష్టమైన దేవుడు అండి హనుమాన్. మేము ఎప్పుడూ ఇక్కడికి వస్తూ ఉంటాము, చిన్నగట్టు హనుమాన్ టెంపుల్కి. సో ఇక్కడ కాళ్ళు కడుక్కొని మనం మళ్ళీ గుట్టపైనకి వెళ్దామండి. ఇక్కడ మనం కొండపైనకి వెళ్ళడానికి మనకి ఇంకొక మార్గం కూడా ఉందండి. సో మనము కాళ్ళు కడుక్కొని స్ట్రైట్గా వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్కి ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి చూడండి, ఆ మెట్ల మార్గం ద్వారా కూడా మనం టెంపుల్కి వెళ్ళొచ్చు. అలా వెళ్తే మనం టెంపుల్కి సైడ్ నుండి వెళ్ళినట్టు అవుతుంది. ఒకసారి మీకు ఓవర్లుక్లో చూపిస్తాను చూడండి. ఇది మనకి టెంపుల్ అండి, సైడ్ నుండి వెళ్ళొచ్చు. చాలామంది ముందటి నుండే వెళ్తారు. సో నేను కూడా ముందటి నుండి వెళ్ళడమే చూపిస్తాను. ఇది మళ్ళీ నేను కొండపైనకి ఎక్కిన తర్వాత సైడ్ నుండి ఎలా కనిపిస్తుంది అనేది చూపిస్తాను. చలో ముందుకు వెళ్దాం పదండి, దర్శనం చేసుకుందామా ఇంకా. జై శ్రీరామ్. ఇప్పుడు మనం కొండపైనకి ఎక్కుదాము మెట్ల మార్గం ద్వారా. మా పిల్లలు చూడండి ఎంత ఎక్సైటెడ్గా ఫాస్ట్గా ఎక్కుతున్నారో, తొందరగా దర్శనం చేసుకుందాము అని. సో ఇప్పుడు నేను మెట్ల మార్గం ద్వారా వెళ్తూ చూపిస్తాను చూడండి ఒక్కసారి. సో ఇలా మెట్ల మార్గం ద్వారా ఎక్కుతున్నాను. ముందుగా మనం మెట్లు ఎక్కగానే మనకు తులసి కోట కనిపిస్తుందండి చూడండి. సో ఇక్కడ తులసి కోట చూసిన తర్వాత ఒక్కసారి మనసులో జై శ్రీరామ్ అనుకొని ప్రదక్షిణలు చేద్దామండి. ఇక్కడ వచ్చి దర్శనం చేసుకునే ముందు ఖచ్చితంగా ప్రదక్షిణలు చేయాలండి. అది 1, 3, 5, 21, 11 అది మీ ఓపిక అండి, మీకు నచ్చినన్ని చేయొచ్చు. మనం ఇలా ప్రదక్షిణ చేస్తూ వెళ్ళేటప్పుడు రైట్ సైడ్కి ఇంకొక మెట్ల మార్గం ఉంటుందండి. ఆ మెట్ల మార్గంలో రాముల వారి పాదాలు ఉన్నాయండి. ఒకసారి ఆ స్వామివారి పాదాలని చూడండి, నేను జూమ్ చేసి చూపిస్తాను, చూసి దర్శించుకోండి. ఒక్కసారి వీలైతే ఒకసారి వచ్చి ఈ టెంపుల్ని దర్శించుకోండి. చూడండి స్వామివారి పాదాలు. జై శ్రీరామ్. సో ఇప్పుడు మనము మెట్ల నుండి మళ్ళీ కిందికి వెళ్దాము, వెళ్ళి మన ప్రదక్షిణని కంప్లీట్గా పూర్తి చేసుకుందాము. ఓకేనా. ఇది మనకి పాదాల దర్శనం అండి. ఇక్కడ నుండి మళ్ళీ టెంపుల్ బ్యాక్ సైడ్ వెళ్తున్నాము ప్రదక్షిణ చేసుకోవడానికి. మనకి ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా మెట్ల మార్గం ఉందండి. ఆ మెట్ల మార్గం ద్వారా కిందికి వెళ్ళి మనం చిన్నగా పిక్నిక్ లాగా కూడా చేసుకోవచ్చండి. చాలామంది ఏం చేస్తారంటే ఈ టెంపుల్కి వచ్చేటప్పుడు ఇంటి దగ్గరే ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చి చిన్న పిక్నిక్ లాగా అరేంజ్ చేసుకుంటారు. చాలామంది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటారు. మనం అలా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఫెసిలిటీస్ ఉన్నాయండి. సో ఒక్కసారి మీకు ఆ మెట్ల మార్గం కూడా చూపిస్తాను చూడండి. మనం ప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్లీ లెఫ్ట్ సైడ్లో మళ్ళీ మనకి మెట్ల మార్గం ఉంది. నేను జూమ్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది కిందికి వెళ్ళడానికి లెఫ్ట్ సైడ్ మార్గము. అక్కడ మనకు బెంచెస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ వాతావరణం అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సో మనకు ప్రశాంతంగా ఉంటుంది. చిన్నగా పిక్నిక్ లాగా కూడా చేసుకోవచ్చు, పిల్లల్ని తీసుకొని రావచ్చు, 1 డే అంతా కూడా స్పెండ్ చేయొచ్చు. మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. 1 డే స్పెండ్ చేయడం వల్ల మనకున్న బాధలు అన్నీ తొలగిపోతాయండి. సో ఇలా మనం ఒక ప్రదక్షిణ కంప్లీట్గా పూర్తి చేసుకుందామండి. ఇక్కడ వరకు వచ్చాము, మన ప్రదక్షిణ అయిపోయింది. ఇందాక మీకు చెప్పాను కదండి లెఫ్ట్ సైడ్ మెట్ల మార్గం ఉంది అని చెప్పేసి. మనం ఈ ప్రదక్షిణ
టైంలో వెళ్ళేటప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. దానికంటే ముందుగా ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఒకటి పెయింటింగ్ ఉందండి. చాలా అద్భుతంగా ఉంది. రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు పెయింటింగ్ ఉందండి. ఆ పెయింటింగ్ దర్శించుకోండి దేవుడిని. దాని పక్కనే మనకి హనుమాన్ చాలీసా అండ్ ఆంజనేయ దండకం ఉంది అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పకుండా హనుమాన్ చాలీసా, ఆంజనేయ స్వామి దండకం చదువుకోండి. మనకున్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఇందాక మీకు లెఫ్ట్ సైడ్ మార్గం అని చెప్పాను చూడండి, ఈ స్టెప్స్ అవే ఎగ్జాక్ట్లీ టెంపుల్ సైడ్ నుండి మనం లోపలికి రావడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ నుండి రాగానే మనకి ఇక్కడ ఒక రావి చెట్టు ఉంటుందండి. రావి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేసి దర్శనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము టెంపుల్ గర్భగుడిలోకి వెళ్దాము. వెళ్ళే ముందు ఒకసారి పైనుండి ఓవర్ వ్యూలో లుక్ చూద్దాము ఎలా ఉంది అనేది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకు ఎలాంటి బాధలు అనేవి ఉండవు. ఏ కష్టం వచ్చినా ఇక్కడికి వచ్చి దర్శించుకోండి. 100% మీ బాధలు, మీ ప్రాబ్లమ్స్ 100% సాల్వ్ అవుతాయండి. సో ఇప్పుడు మనము గర్భగుడిలోకి వెళ్దాము. ఒకసారి దేవుని దర్శించుకుందాము. ఇక్కడ చూడండి, సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారు. ఇక్కడ అర్చకులు చాలా ఘనంగా వైభవంగా పూజలు చేస్తారండి. చూడండి ఒకసారి, భక్తులు కూడా ఉన్నారు. అక్కడ మా వారు, పిల్లలు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు కూడా అర్చన చేపిస్తున్నారు. ఒకసారి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోండి. మీ మనసులో ఏ కోరిక ఉన్నా కూడా కోరుకోండి, 100% నెరవేరుతుందండి. మేము చాలా నమ్ముతామండి. ఒకసారి ఆంజనేయ స్వామి వారిని మనస్ఫూర్తిగా మొక్కండి. జై హనుమాన్. అర్చకులు పూజ, హారతి అన్నీ ఘనంగా వైభవంగా నిర్వహిస్తారండి ప్రతిరోజు కూడాను. వీలైతే మీరు నెలకు ఒకసారైనా, అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారైనా వచ్చి దర్శనం చేసుకోండి. జై శ్రీరామ్, జై హనుమాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.